అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి దాదాపు ఎప్పటి నుండో పోరాడుతూ ఉన్నారు. సో ఈరోజు మళ్ళీ ఒక కార్యక్రమం నిర్వహించారు. ఏంది అంటే ప్రభుత్వాలు మారుతా ఉన్నాయి కానీ మీ సమస్య అట్లనే కనిపిస్తూ ఉంది. ఏం చెప్తారు ప్రభుత్వాలు ఎన్ని మారినా మా అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తుల గురించి పట్టించుకునేదే లేదు. రానున్న తరంలో మేము రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వాల మీద పోరాటం చేస్తే తప్ప అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్య పరిష్కరించరని ఇప్పటికైనా మేము మా యొక్క నిర్ణయానికి వచ్చి భవిష్యత్ తరంలో ఉద్యమాలు చేసి మా హక్కులు మాకు రావాల్సిన జీతాలు మేము సాధించుకుంటామని తెలియజేస్తున్నాం. ఎందులో వర్క్ చేస్తారు? ఎప్పటి నుండి? డిగ్రీ కాలేజ్లో 2014 నుంచి చేస్తున్నాం. ఏంటంటే ప్రధానంగా సమస్యలు ఏమన్నా అంటే ఎందుకంటే బయట చెప్పుకోవడానికి ఏం సమస్యలు లేవు, అంత బాగానే నడుస్తూ ఉంది, ప్రజాపాలన నడుస్తూ ఉంది అని చెప్పేసి మంత్రులు ఎమ్మెల్యేలు చెప్పుకుంటారు. నిజంగా మీ సమస్యలు మీరు చెప్తే కానీ తెలిసేటట్లేదు సమాజానికి. ఏమున్నాయి అసలు ఏం చెప్తారు? మేము రెగ్యులర్ ఉద్యోగం ఉంటాడు, అవుట్సోర్సింగ్ ఉద్యోగం, ఇద్దరము కూర్చుంటాం. రెగ్యులర్ ఉద్యోగి ఏమో తక్కువ పని చేస్తాడు, మేమేమో ఎక్కువ పని చేస్తాం. వాళ్ళకు వచ్చేసి ₹1,00,000 70,000 వస్తాయి, మాకు ఇచ్చే 13,000. ఒక్కొక్కరికి 10 నెలలు, ఒక సంవత్సరము 5 నెలలు జీతాలు ఇవ్వకుండా అట్లనే కాలయాపన చేస్తూ బడ్జెట్ లేదని చెప్పడం తప్ప మాకై జీతాలు ఇచ్చేది లేదు. ఆకలి సాగులు చేస్తున్నాం తప్ప మేము ఏదో తిని పని చేసే పరిస్థితి లేదు. ఎక్కడ మానేద్దామంటే ఇంతకాలం చేసినాం, ఇప్పుడు మానేసి ఎక్కడ పోయి చేయాలి, ఏ విధంగా ఏం పని ఎత్తుకోవాలని భయంతో మేము చేయటం తప్ప మేము మా బతుకులేం బాగలేవు. ఇకనైనా ప్రభుత్వాలు మేలుకొని మాకు న్యాయం చేయాలి. అంటే గతంలో మీరు ధర్నాలు చేసినప్పుడు కావచ్చు, ఎన్నికల టైంలో స్వయాన ముఖ్యమంత్రి మీకు హామీ ఇవ్వడం జరిగింది. మంత్రులు, ఇప్పుడున్న మంత్రులు చాలామంది హామీలు ఇచ్చారు. ఏంది మరి ఇప్పుడు వెళ్ళి కలిసే ప్రయత్నం అంటే ఛాన్స్ ఉందా వాళ్ళని? ఎన్నికల ముందు ఎన్ని మాటలైనా చెప్తారు, గద్దెనెక్కిన తర్వాత పోయిన రాజకీయ పార్టీలు, పోయిన గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు అంతే, ఇప్పుడు వచ్చిన వాళ్ళు అంతే. తర్వాత మేము పోయి వాళ్ళని కలుద్దామంటే అపాయింట్మెంట్ ఇవ్వరు, మమ్మల్ని కలవడానికి ఉండదు. మాటలు చెప్పడం వరకే. గద్దెనెక్కిన తర్వాత అవుట్సోర్సింగ్ ఉద్యోగులు వాళ్ళు ఎవరో తెలియదు, వాళ్ళకి ఏం బాధలు ఉన్నాయో తెలియదు, వాళ్ళని మర్చిపోతారు. మర్చిపోయి వాళ్ళు మాటలు చెప్పడం వరకే కానీ దాన్ని మాత్రం చేతలలో చేయడం లేదు. మాకు ఇప్పుడు కమిటీలు వేసి కాలయాపన చేయకుండా తక్షణమే మా న్యాయమైన డిమాండు, మేము అడిగేటటువంటి డిమాండ్ వల్ల ప్రభుత్వానికి ఎలాంటి భారం పడదు. కాబట్టి మాకు న్యాయం చేసి ఏజెన్సీ వ్యవస్థని రద్దు చేసి నేరుగా గవర్నమెంటే జీతాలు ఇవ్వాలని, లేని పక్షంలో కార్పొరేషన్ ఏర్పాటు చేసి జీతాలు ఇవ్వాలి. లేని పక్షంలో జాగ్ తరపున రాష్ట్ర కమిటీ పిలుపునిస్తే భవిష్యత్ తరంలో ఉద్యమం చేసి ఉద్యమం ఇంకా ఉధృతం చేస్తామని తెలియజేస్తాం.